హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటి అంటే అల్లు అర్జున్ వర్సెస్ పోలీస్. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే ఆ హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడుతున్న ఆ బాలుడు అండ్ చనిపోయిన ఆ తల్లి, వీళ్ళకి న్యాయం చేసేది ఎవరు? కానీ ఇక్కడ ఇష్యూ ఏమవుతుందని డైవర్ట్ అయిపోయి అల్లు అర్జున్ వర్సెస్ పోలీసులు అయిపోయింది. మొన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అసెంబ్లీలో అది కూడా చాలా సమయం కేటాయించి ఈ విషయం గురించి మాట్లాడడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. ఇదిలా ఉండగా ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు మాట్లాడడము, అలాగే దాని వెంటనే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడము, దాని వెంటనే పోలీసులు వరుసగా ప్రెస్ మీట్ పెట్టుకుంటూ రావడము, అల్లు అర్జున్ గారి ఇంటిపైన దాడికి జరగడము, ఇలాంటి కంటిన్యూస్గా ఏదో ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆ రోజు సంధ్యా థియేటర్లో అసలు ఏం జరిగింది, మనం ఒకసారి దాని టైంలో అంతా చెక్ చేద్దాము. అసలు ఏం జరిగింది ఆ రోజు, స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వద్దాం. పోలీస్ వారు ప్రెస్కి రిలీజ్ చేసిన ఒక వీడియో ద్వారా దాన్ని యూజ్ చేసుకుని, దాన్ని బేస్ చేసుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది పూర్తిగా నా కల్పితమైతే కాదు. సో ఎవరన్నా బాధలు ఉంటే క్షమించండి, ఎవరన్నా మనసు నొచ్చుకొని ఉంటే ముందరే క్షమించండి నన్ను. వీడియోకి వెళ్తే ఈ టోటల్ ఇష్యూలో ద వెరీ ఫస్ట్ ఈవెంట్ ఏంటి అంటే సంజయ్ థియేటర్ మేనేజర్ నాగరాజు గారు డిసెంబర్ 2వ తారీఖున ఏసీబీ ఆఫీస్కి వెళ్ళి ఒక ఆర్జీ పెట్టుకున్నారు, ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. అంటే సమయం దాదాపు 5:35 నుంచి 5:40 మధ్యలో సాయంత్రం వేళ ఒక ఆర్జీ పెట్టుకున్నారు. ఏమని, ఒక పుష్ప సో సినిమా రిలీజ్ అవుతుంది, ఆ మూవీ యూనిట్ వస్తున్నారు కాబట్టి మాకు కొంచెం బందోబస్తు కల్పించండి, మాకు కొంచెం సెక్యూరిటీ కావాలి అని చెప్పి, జనాలు చాలామంది వస్తారు కాబట్టి సెక్యూరిటీ కావాలని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. తర్వాత సేమ్ అప్లికేషన్ని చిక్కడపల్లి SHO ఆఫీస్ కూడా సమర్పించుకున్నారు, సేమ్ అదే ఆర్జీని. ఏదైతే మాకు బందోబస్తు కావాలి, కొంచెం సెక్యూరిటీ కావాలి, హీరో యూనిట్ అండ్ మూవీ యూనిట్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి, అది ఫస్ట్ ఈవెంట్. డిసెంబర్ 3వ తారీఖున పోలీసులు వచ్చి ఆ థియేటర్ అంతా సరౌండింగ్స్ అంతా చెక్ చేసి ఏ విధంగా ఉంది, అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అన్ని ఒకసారి అబ్జర్వ్ చేసి ఒక డిసిషన్కి వచ్చారు. ఏంటి అంటే ఇక్కడికి రావద్దు, హీరోయిన్ అండ్ మూవీ యూనిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు ఇక్కడికి రావద్దు, ఆ బెనిఫిట్ షోక్ అనేది రావద్దు అని చెప్పి 4th అంటే December 4th నెక్స్ట్ డే December 4th ఏం చేశారంటే ఒక లెటర్ రాశారు, రిటర్న్ లెటర్ ఆర్డర్ అన్నమాట. వాళ్ళు సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్కి పంపించారు. సో ఇష్యూ జరుగుతుంది, జనాలు ఎక్కువ వస్తే ఇబ్బంది పడతాము, ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి, అంత సెక్యూరిటీ మనం కలిగించడానికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒక లెటర్ రాశారు. అయితే సినిమా బెనిఫిట్ షో స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు రాత్రి సంధ్యా థియేటర్లో December 4వ తారీఖున 9:15 అల్లు అర్జున్ ఫ్యామిలీ అండ్ మూవీ యూనిట్ వాళ్ళు వచ్చారు. ఫస్ట్ ఒక వైట్ కలర్ ఫార్చునర్ కార్లో అల్లు అర్జున్ వాళ్ళ మామగారు అండ్ అల్లు అర్జున్ అర్హ వచ్చారన్నమాట. అయితే వాళ్ళ ఫ్యామిలీ రావడానికి, ఆ వైట్ ఫార్చునర్ రావడానికి ఫస్ట్ గేట్ ఒక్కసారిగా ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే అక్కడ చాలాసేపటి నుంచి అల్లు అర్జున్ వస్తున్నారు అనే న్యూస్ బయట రావడము అండ్ మూవీ బెనిఫిట్ షో అవ్వడము, జనాలు చుట్టుపక్కల ఒక 4-5 థియేటర్స్ ఉండడము, మెయిన్ సెంటర్ అవ్వడము, ఇవన్నీ కారణాల వల్ల చాలామంది గేట్ దగ్గర గుమిగూడారు. సో ఒక్కసారి ఆ కార్ ఎంట్రెన్స్ ఇవ్వడానికి గేట్ ఓపెన్ చేయగానే టోటల్గా జనాలందరూ ఒక స్టాంపేడ్ లాగా వచ్చేసారు అన్నమాట. జనాలు కుప్పలుగా లోపలికి వచ్చేసారు ఆ గేట్ లోపల నుంచి. ఆ వైట్ కలర్ ఫార్చునర్ వెళ్ళగానే దాని వెనకనే బ్లాక్ కలర్ స్కార్పియో ఎంట్రీ ఇచ్చింది. దాంట్లో అల్లు అర్జున్ కొడుకున్నాడు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఉన్నది ఒక 5-6 మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్, దాంట్లో సపరేట్ కార్లో రావడం దీనికి. అండ్ స్పెషల్గా అల్లు కొడుక్కి సపరేట్గా ఆల్రెడీ అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ టైంలో అతను ఒక్క చిన్న బాబుకి ఒక సపరేట్ కార్ ఎంట్రీ ఎందుకు? సీరియస్ నాకు ఈ విషయం అర్థం కాలేదు. సరే నెక్స్ట్ ఈవెంట్కి వెళ్దాం. అయితే ఈ 2 కార్లు వెళ్ళే టైంలో జనాలు మధ్యలో నుంచి కొంచెం గ్యాప్ దొరకగానే
లోపలికి వచ్చేస్తున్నారు, థియేటర్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇదే టైంలో 9:25 PM రాత్రిపూట ఏం జరిగిందంటే రేవతి గారు కుమారుడు శ్రీతేజ ఇద్దరు సడన్ గా లోపలికి వచ్చేసారు అనమాట. వాళ్ళకి గ్యాప్ దొరికింది, ఆ గ్యాప్ లో లోపలికి వచ్చేసారు. కరెక్ట్ గా ఇదే టైం లైన్ లో వాళ్ళిద్దరు ఫ్యామిలీ మెంబర్స్ అంటే రేవతి గారు శ్రీతేజ సపరేట్ అయ్యారు, అండ్ రేవతి గారి హస్బెండ్ వాళ్ళ కూతురు సపరేట్ అయ్యారు అనమాట. ఈ ఇద్దరు మొత్తం మధ్యలో జనాలు బ్లాకేజ్ అయిపోయి సపరేట్ అయిపోయారు. ముషీరాబాద్ మెట్రో స్టేషన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి సంధ్య థియేటర్ వచ్చే టైం మొత్తం ఈ గ్యాప్ అంతా హీరో అల్లు అర్జున్ గారు ఏం చేశారంటే తన కార్ సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని బయట పబ్లిక్ కి వాళ్ళ తన ఫ్యాన్స్ కి అందరికి హాయ్ చెప్తూ అభివాదాలు చెప్తూ లైక్ ఆ రోడ్ షో జరిగింది. యాక్చువల్గా అది అన్ఇంటెన్షనల్ గా జరిగిందని అనుకుంటున్నాను, బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద అన్ఇంటెన్షనల్ గా జరిగింది అనుకుంటున్నాను. ఆ విధంగా అక్కడి నుంచి రోడ్ షో లాగా జనాలు తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు కంటిన్యూస్ గా. స్టీల్ బ్రిడ్జ్ నుంచి, తర్వాత మెట్రో స్టేషన్ నుంచి, అండ్ చుట్టుపక్కల థియేటర్స్ ఉన్నాయి, థియేటర్స్ నుంచి జనాలు కంటిన్యూస్ గా అల్లు అర్జున్ చూడడానికి వస్తూనే ఉన్నారు, అసలు ఎక్కడ ఆగలేదు. ఈ జనమంతా హీరో అల్లు అర్జున్ తో పక్కనే తన కార్ పక్కనే ట్రావెల్ చేస్తూ సంధ్యా థియేటర్ వరకు వెళ్ళింది అనమాట. బేసిక్ సంధ్యా థియేటర్ దగ్గర జనాలు కొంచెం ఉన్నారు. అయితే అల్లు అర్జున్ ఇట్లా హాయ్ చెప్తూ రావడం వల్ల చుట్టుపక్కల అల్లు అర్జున్ చూసుకుంటూ రావడానికి చాలా మంది జనాలు అట్లాగే ట్రావెల్ చేస్తూ సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చేసారు. అంటే ఈ ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి సంధ్య థియేటర్ దగ్గర రావడానికి ఆల్మోస్ట్ 9:28, 9:25 అట్లా స్టార్ట్ అయితే 9:35 ఆ టైంకి సంధ్య థియేటర్ దగ్గరకు వచ్చారు. సంధ్య థియేటర్కి వచ్చిన టైంలో అల్లు అర్జున్ గారి పర్సనల్ సెక్యూరిటీ ఆల్మోస్ట్ ఒక 40-50 మెంబర్స్ అనమాట, బాడీ గార్డ్స్ అందరు, చుట్టుపక్కల బౌన్సర్స్, వీళ్ళందరూ మొత్తం ఒక చుట్టూ ఒక సర్కిల్ లాగా ఏర్పడి అల్లు అర్జున్ గారిని సంధ్య థియేటర్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి తీసుకెళ్లారు. అయితే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అల్లు అర్జున్ గారు ఇంకొద్దిసేపు తన ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి మళ్ళీ ఇంకా ఆ సన్ రూఫ్ మీద అలాగే కంటిన్యూ అవుతూ ఉండి హాయ్ చెప్తూ, అందరికి థ్యాంక్స్ చెప్తూ, అందరికి నమస్కారాలు చేస్తూ ఉన్నారు. ఈ ఈ టైంలో జనాలు ఇంకా ఎక్కువ ప్రెషర్ పెరిగిపోయారు. అంటే చాలా మంది జనాలు వచ్చేసారు చుట్టుపక్కల చూడడానికి. అయితే అంతమంది జనాలు ఒక్కసారి వచ్చేసరికి అల్లు అర్జున్ చూడడానికి అరౌండ్ ఒక 9:35 to 9:40 PM మధ్యలో లోయర్ బాల్కనీకి సంబంధించిన ఒక గ్రిల్ గేట్ ఉంటుంది అనమాట. అప్పర్ బాల్కనీ, లోవర్ బాల్కనీ ఉంటుంది కదా, ఆ లోవర్ బాల్కనీ, ఈ అప్పర్ బాల్కనీ, లోవర్ బాల్కనీ అండ్ కింద ఫస్ట్ క్లాస్ ఏమంటారు కదా ఆ మొత్తం ఇప్పుడు ఈ అప్పర్ బాల్కనీ, లోవర్ బాల్కనీ ఉంటుంది కదా, ఈ లోవర్ బాల్కనీ ఎంట్రన్స్ ఏదైతే ఉందో జనాలు ఒక్కసారి దానిపైన ప్రెషర్ పెట్టడం వల్ల ఆ గేట్ అనేది ఇరిగిపోయింది. సో అక్కడ చాలా తొక్కిసలాట జరిగిందనమాట ఆ లోవర్ బాల్కనీ గేట్ దగ్గర. అప్పటికే ఆ తొక్కిసలాటని పోలీసులు చాలా వరకు మేనేజ్ చేస్తూ, కంట్రోల్ చేస్తూ ఉండడానికి ట్రై చేశారు. బట్ వాళ్ళ వల్ల అవ్వలేదు. ఎందుకంటే జనాలు చూస్తే చాలా మంది ఉన్నారు, పోలీసుల సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు గెస్ చేయలేదు ఆ టైంకి వస్తారు, రావద్దని చెప్పా కూడా వస్తారని గెస్ చేయకపోయేసరికి జనాలు ఎక్కువ ఉండేసరికి ఈ రెండు కారణాల వల్ల కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు జనాల్ని. ఈ కార్ నుండి తన థియేటర్లో అల్లు అర్జున్ లోపలికి వెళ్ళే టైంలో బౌన్సర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు జనాల్ని వెనక్కి పుష్ చేయడము, అల్లు అర్జున్ చూడడానికి జనాలేమో, అల్లు అర్జున్ దగ్గర రావడానికి జనాలేమో ఇట్లా ఇటువైపు పుష్ చేయడము. సో ఈ తొక్కిసలాటలో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. అరౌండ్ 9:40 PM ఆ టైంకి అల్లు అర్జున్ని థియేటర్ ఏదైతే అప్పర్ బాల్కనీ గేట్ ఏదైతే ఉందో ఆ అప్పర్ బాల్కనీ గేట్ ని అల్లు అర్జున్ గారి పర్సనల్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, బౌన్సర్స్, బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని అల్లు అర్జున్ గారిని ఆ రూట్ లోంచి లోపలికి పంపించాలి, ఆ గేట్ లోంచి లోపలికి పంపించాలని ప్రయత్నం చేశారు. సో దాన్ని కంట్రోల్ తీసుకొని లోపల మొత్తానికి అల్లు అర్జున్ గారు అప్పర్ బాల్కనీ
గేట్లో నుంచి అయితే థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యారు. అయితే అప్పర్ బాల్కనీ గేట్లోకి ఎంటర్ అవ్వగానే అల్లు అర్జున్ గారు ఏం చేశారంటే గేట్ క్లోజ్ చేయమని చెప్పారు. ఇది ఎప్పుడు జరిగిందంటే అరౌండ్ 9:40 PM గేట్ క్లోజ్ చేయమని చెప్పేశారు వెంటనే. ఇది ఎప్పుడు జరిగింది అంటే లోపలికి ఎంటర్ అవ్వగానే అప్పర్ బాల్కనీ గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే అల్లు అర్జున్ గారు గేట్ క్లోజ్ చేయమని చెప్పేశారు. అయితే ఆ అప్పర్ బాల్కనీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మెట్లు ఎక్కుతూ అల్లు అర్జున్ గారు ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఇంకా గేట్ క్లోజ్ చేయలేదు, ఏంటి జనాలు వస్తున్నారు అనే ఉద్దేశంతో ఏం చేశారంటే వాళ్ళ సిబ్బందికి ఒక అతనికి గేట్ క్లోజ్ చేయమని చెప్పి వెంటనే చెప్పారు. అల్లు అర్జున్ ఇలా చెప్పగానే ఆ సిబ్బంది ఏం చేశారంటే ఇట్లా గేట్ క్లోజ్ చేయండి అని చెప్పి ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు అన్నమాట వాళ్ళ టీం బౌన్సర్స్ కి, వాళ్ళ టీం సెక్యూరిటీ వాళ్ళకి. అయితే అల్లు అర్జున్ గారు లోపలికి వెళ్ళి అప్పర్ బాల్కనీలోకి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయి అందరికీ హాయ్ చెప్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు, అందరికీ వెల్కమ్ చెప్తున్నారు. ఇవన్నీ జరుగుతుంటే అదే టైంలో కింద ఒక స్టాంపేడ్ జరిగి రేవతి గారు అండ్ శ్రీజ తొక్కిసలాటలో ఇరుక్కుపోయారు. ఎక్కడ? లోవర్ బాల్కనీలో. అదే టైంలో అల్లు అర్జున్ గారు పైన ఉన్నారు అప్పర్ బాల్కనీలో. కానీ ఇది జరిగింది లోపలే లోవర్ బాల్కనీలో ఈ తొక్కిసలాట అనేది జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి గారు అండ్ బాబు శ్రీజ అన్కాన్షియస్ అయిపోయారు. థియేటర్ లోపలికి ఎంటర్ కదా అప్పర్ బాల్కనీలో ఉన్న వాళ్ళు ఆ టైంలో అతన్ని చూడడానికి లోవర్ బాల్కనీ వాళ్ళు ఆ పైకి ఎక్కడానికి ఏదో విధంగా అతన్ని కలుసుకోవడానికి చాలా చాలా రకరకాల ప్రయత్నాలు చేశారు. అరౌండ్ 9:40 to 9:50 PM మధ్యలో లోవర్ బాల్కనీలో రేవతి గారు అండ్ శ్రీజ అన్కాన్షియస్ స్టేజ్ లో కింద పడిపోయి ఉన్నారు. అది గమనించిన పోలీసులు అండ్ కొంతమంది జనం ఏం చేశారంటే ఆ లోవర్ బాల్కనీ నుంచి థియేటర్ బయటికి అంటే క్యాంటీన్ లో తీసుకోవడం జరిగింది. అయితే క్యాంటీన్ పరిసరాల్లో కూడా జనాలు ఎక్కువ ఉండడం వల్ల పోలీసులు కొంతమంది జనం ఏం చేశారంటే ఏదైతే గ్రిల్ ఉందో ఆ గ్రిల్ లోపల నుంచి ఫస్ట్ శ్రీదేశన్ బయట తీసుకొచ్చారు, ఆ తర్వాత రేవతి గారిని బయట తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు అప్పటికీ అన్కాన్షియస్ స్టేజ్ లోనే ఉన్నారు. అయితే ఆ అన్కాన్షియస్ గా ఉన్న శ్రీతేజకి అండ్ రేవతి గారికి చాలాసేపు పోలీసులు సిపిఆర్ కండక్ట్ చేశారు. సిపిఆర్ కొద్దిసేపు కండక్ట్ చేసిన తర్వాత ఏసీపీ గారు అండ్ రిమైనింగ్ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళిద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉంది అండ్ రేవతి గారు చనిపోయారు. అరౌండ్ 10:45 PM ఏసీపీ గారు బయట పరిస్థితి ఎలా ఉంది అండ్ రేవతి గారు చనిపోయారు, అలాగే సో ఒక బాబు శ్రీతేజ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అని చెప్పడానికి అల్లు అర్జున్ గారు చెప్పడానికి చాలాసార్లు ట్రై చేస్తే అల్లు అర్జున్ మేనేజర్ అడ్డుకొని మేము చెప్తాము, ఏం కావాలో ఏం చేయాలో చెప్పండి, ఏంటో విషయం చెప్పండి అని అల్లు అర్జున్ మేనేజర్ కనుక. అయితే పోలీసులు అల్లు అర్జున్ వాళ్ళ మేనేజర్కి ఏం చెప్పారంటే అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మూవీ టీమ్ వీళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా ఒక ఆర్డర్ పాస్ చేశారు. అరౌండ్ 11:45 PM అవుతుంది. మేనేజర్ అల్లు అర్జున్ బయటికి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. సో ఇది తెలుసుకున్నాక ఏసీపీ గారు ఏం చేశారంటే థియేటర్ లోపలికి వెళ్ళి తనంతట తానే రేవతి గారి పరిస్థితి ఇలా ఉంది, బయట పరిస్థితి ఇలా ఉంది, ఒక బావు పరిస్థితి ఇలా ఉంది అని టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందిగా చెప్పారన్నమాట అల్లు అర్జున్ కి. అల్లు అర్జున్ గారు నేను సినిమా చూశాకనే వెళ్తాను, సినిమా పూర్తయ్యాక వెళ్తాను అని ఏసీపీ గారికి చెప్పినట్టు పోలీసులు చెప్పారు. అయితే ఆ తర్వాత డీసీపీ గారే డైరెక్ట్ గా థియేటర్ మేనేజర్కి ఫోన్ చేసి ఆ టీం వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేయండి,
ఎట్టి పరిస్థితులు వాళ్ళు అక్కడ ఉండకూడదు అని చెప్పారు. అయితే మేనేజర్, సందీప్ థియేటర్ మేనేజర్ ఏం చేశారంటే ఒక 10 minutes పర్మిషన్ అడిగారు. ఈ లోపల పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ మూవీ యూనిట్ వాళ్ళు బయటికి వెళ్ళడానికి అక్కడ రూట్ క్లియర్ చేశారు. అరౌండ్ 12 గంటల 5 నిమిషాలు, అంటే తేదీ మారింది. 5వ తారీఖు డిసెంబర్ తెల్లవారుజామున 12 గంటల 5 నిమిషాలకి డీసీపీ గారు స్వయంగా అల్లు అర్జున్ గారిని థియేటర్లోంచి బయటికి తీసుకొచ్చారు. అండ్ థియేటర్ బయట కూడా, అంటే అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా తన కార్ సన్ రూఫ్ ఏదైతే దాన్ని ఓపెన్ చేసుకొని మళ్ళీ అందరికి థ్యాంక్స్ చెప్తూ, అందరికి హాయ్ చెప్తూ, అందరికి బాయ్ చెప్తూ వెళ్ళిపోయారు. అయితే ఇదంతా పోలీస్ వాళ్ళు మీడియాకి అండ్ ఒక వీడియో ద్వారా బయటికి తెలియజేశారు. ఇదంతా ఏ విధంగా జరిగింది, స్టెప్ బై స్టెప్ ఏదైతే జరిగిందో ఇదంతా పోలీసు వాళ్ళ వర్షన్. అండ్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చాలా సీరియస్గా ఇక నుంచి ఏ మూవీకి బెనిఫిట్ షోలు అనేవి ఉండవు, ఎలాంటి పర్మిషన్లు ఇవ్వను, ఎలాంటి టికెట్ ప్రైస్ హైక్స్ ఇవ్వను అని కలకండిగా చెప్పేశారు. ఈ వీడియో మొత్తం చూశాక అండ్ అల్లు అర్జున్ గారి వర్షను, రేవంత్ రెడ్డి గారి వర్షను అండ్ పోలీసుల వర్షన్ విన్నాక మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. నాకు మాత్రం ఒకటి క్లారిటీ ఉంది. అల్లు అర్జున్ గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటి అంటే, నేను అర్ధగంట సేపు మాత్రమే ఉన్నాను, సినిమా మొత్తం చూడలేదు అని చెప్పారు. కానీ పోలీసుల వాళ్ళు చెప్పిన విధానం అండ్ అల్లు అర్జున్ గారు బయటకు వచ్చిన టైమింగ్, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఇవన్నీ చెక్ చేస్తే అల్లు అర్జున్ గారు పూర్తిగా సినిమా మొత్తం చూసి 12 గంటలు దాటాక కానీ బయటికి రాలేదు. మరి అల్లు అర్జున్ గారు నిజంగానే ఈ విషయం తెలిసి లోపలే ఉన్నారా, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.